అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజయ భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత ఫలదాయకం నమోస్తు పద్మనాభాయ నాథానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. ఉత్తరాయణ శిశిరతో మాఘమాస శుక్లపక్ష ఏకాదశి. ఈరోజు మృగశిర నక్షత్రం, దైవ నక్షత్రం, విశేషమైన నక్షత్రం. ధార్మిక అంటే భక్తి మార్గానికి సంప్రదాయాలకి విశేషమైన నక్షత్రం, మహానక్షత్రం కూడా. మరియు ఏకాదశి శనివారం కలిసి వచ్చింది, చాలా విశేషమైనది. హరివాసము అంటాం ఈరోజు, అంత మంచిది. ఈరోజు మంత్రబలంలో సాక్షాత్ మహావిష్ణు నామం మనకెంతో అదృష్టాన్ని మరియు శని దోషాన్ని కూడా నివారణ చేస్తుంది. ఈరోజు విశేషంగా తులసి దళం ఉంటే, మన ఇంట్లో ఎలా తులసి ఉంటుంది, ఒక తులసి దళం తీసుకొని విష్ణు పాదంపై పెట్టండి. చూడండి, ఎప్పుడు కూడా విష్ణు పాదానికి అత్యంత విశేషమైన స్థానం, శివుడికి లింగము అత్యంత విశేషమైన స్థానం. అలా ఒక తత్వానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఈరోజు విష్ణు పాదాలు, మన ఇంట్లో మహావిష్ణువు ఉంటారు, ఫోటో ఉంటుంది, ఇక అదే విధంగా విష్ణు విగ్రహం ఉంటుంది. ఇలా ఈరోజు మన ఇంట్లో చుట్టుపక్కల ఎక్కడ దొరికినా ఒక తులసి దళం, అది లేకపోయినా తులసి పూసల దండ ఉంటుంది చూడండి, అదైనా చేతులు పట్టుకొని ధ్యానం చేయండి. ఇవేమి లేకపోయినా కొన్ని అక్షతలు తీసుకొని, ఆ దాని పసుపుతో తయారించిన అక్షతలు అయి ఉండాలి. ఆ అక్షతలని విష్ణు పాదాల ముందు వేసి ముందు కూర్చోండి. లేదో మీరు అంత దూరం వెళ్ళలేము, చేయలేము, మీ పేషెంట్స్ నడవలేము అనేవారు కూడా ధ్యాన ముద్ర వేసుకొని ఓం వృషభధ్వజాయ నమః అనే నామాన్ని జపించండి. ఈరోజు మంత్రబలంలో వృషభధ్వజాయ నమః ఈ నామం వల్ల సమస్తమైన మనలో ఉన్న శని, శని అంటే దారిద్రం, శని అంటే బద్ధకం, శని అంటే అజ్ఞానం, శని అంటే అంధకారం, శని అంటే చీకటి, శని అంటే కన్ఫ్యూజన్ స్టేటస్, శని అంటే ఏం చేయాలో తెలియకుండా స్ట్రక్ అయిపోతాం చూడండి, ఆ జీవితాన్ని శని అంటాం. అటువంటివన్నీ తొలగటాయి. అటువంటి శక్తి ఈ నామానికి ఉంది. శ్రద్ధతో మనసులో విష్ణుని కేంద్రీకరించి ఓం వృషభధ్వజాయ నమః అనే మంత్రాన్ని ధ్యానం చేద్దాం. ఓం వృషభధ్వజాయ నమః. అందరూ ఈ నామాన్ని జపించండి, మీకు చాలా శుభం జరుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట, జీవితంలో మనిషి ఆచరించే పాపాల వల్లే అతనికి దుఃఖానికి మార్గం అనేది. ఏ ధర్మమైనా ఇదే తెలియచేస్తుంది కదా. మీరు ఎటువంటి పాపాలని ఆచరిస్తారో, ఎటువంటి పాప కర్మలకి ప్రేరేపణ అవుతారో, ఎటువంటి పాపక్రియలకి మీరు దారి తీస్తారో, ఆ పాప కర్మానికి దుఃఖానికి మార్గం కూడా అదే అవుతుంది. ఎప్పుడైతే ఏదైతే
సంతోషము అనేది ఉంటుందో ఆ సంతోషానికి మీరు ఆచరించిన పుణ్యకార్యాలు అని మార్గం. ఇదే ఈరోజు మంచి మాట. మీకు అందరికీ అర్థమయ్యేలా తెలియచేయాలంటే, ఇంట్లో మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, తల్లి తండ్రికి తెలియకుండా ఏదో తప్పు చేసేస్తారు. ఎంత భయపడుతూ బతుకుతూ ఉంటారు తెలుసా? మీకే అది పనిష్మెంట్, అది దట్ ఈస్ పనిష్మెంట్ అంతే. భయపడుతూ ఎక్కడ తెలిసిపోతుందో, ఇంట్లో ఏం జరుగుతుందో అనుక్షణం మీరు స్వర్గస్థులయ్యే వరకు భయపడుతూనే ఉండాలి. అవును కదా? అంటే మీరు అనుచితమైన విధానంగా ఏదో పాపకృత్య ఆచరించడం వల్ల ఎవ్వరు చూడలేదు అనుకుంటారు. దేవతలందరూ ఉన్నారు, చూసే ఉంటారు. లేదు, దేవతలే లేదు అనుకోండి మీ పార్టీకి, అంటే మీకు దేవతలు నమ్మరు అనుకోండి. సరే, దేవుడు లేదు, సూర్యచంద్రులు ఉన్నారు కదా, సరే వాళ్ళు లేరు, ప్రకృతి ఉంది కదా, పంచభూతాలు, వృక్షాలు ఉన్నాయి, మాళ్ళు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, సరే అవి లేదు. భూమాత ఉంది కదా, భూమి చూస్తుంది కదా, అది లేదు. మీలో ఉన్న అంతరాత్మ చూస్తుంది కదా, మీరు చూస్తున్నారు కదా, దీనికన్నా ఇంకేం సాక్షి కావాలి? అందుకే జీవితంలో ఎవ్వరు చూడలేదు అనుకొని, ఎవ్వరికి తెలియదు అనుకొని చాలా మంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఒకటి అర్థం చేసుకోండి, ఈ కాలం ఎలా అంటే, మన కోసం ఎవరైనా ప్రేమ అందిస్తున్నారు, లేదో మనకు ఒక జీవితాన్ని ఇచ్చారు, లేదో మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు, మనతో ఏదో తెలియని అనుబంధం, అనురాగం, కృతజ్ఞతతో ఉన్నారు అనే వారిని చాలామంది నిర్లక్షిస్తూ ఉంటారు. వాళ్ళు తప్ప ఇతరులతో అందరితో గంటలు ముచ్చట్లు పెడుతూ ఉంటారంట జనాలు. కానీ ఎవరైతే మనకి ఒక జీవితాన్ని ఇచ్చింటారో వాళ్ళకి మాత్రం తెలియకుండానే ద్రోహం చేస్తూ ఉంటారు. అది అన్నిటికన్నా మహాపాపం. ఎందుకంటే ఒక వృక్షం నీరు కోసం అది పరితపిస్తూ ఉంటుందంట. ఆ వృక్షానికి నీరు పోయకుండా అన్ని వృక్షాలకి నీరు పోసి ఇది మన వృక్షం అనుకుంటే అసలైన మీ వృక్షం ఎండిపోయి ఉంటుందంట. అంటే ఆ ఎండిపోవడానికి కారణం మీరే అవుతారు కదా. అది పెద్ద పాపము. ఇంట్లో చెట్లు పెంచుతూ ఉంటారు, వాటికి నీళ్లు పోయకుండా ప్రపంచమంతా తిరిగి ప్రకృతిని ఆహ్లాదంగా చూసుకుంటే ఏం ప్రయోజనం? ఏమీ లేదు. చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది, వృక్షాలకి ప్రాణం ఉంటుంది. అదే విధానంగా మనం చేసే కృతువులకి కూడా ప్రాణం ఉంటుంది. గుర్తుంచుకోండి. అందుకే ఎప్పుడైతే మీరు దుఃఖాన్ని అనుభవిస్తున్నారో, మీరు పూర్వాజితంలో లేదా ఇప్పటి ప్రారంభంలో ఏదో చేసిన పాపం వల్ల ఈ దుఃఖం ప్రేరేపించింది. అంటే ఇంట్లో ఎవరికి అర్థం కాలేదు, తెలీదు అని రహస్యంగా ఏదో చేసేసి తర్వాత భయభీతంగా భయపడుతూ ఆ భ్రాంతిలో, అది పాపమే, పనిష్మెంట్, అది పాపం. అదే మీరు ఏదో ఒక మంచిది చేశారనుకోండి, తల్లిదండ్రులు మెచ్చుకునేలా, బంధువులు మెచ్చుకునేలా, ప్రపంచం మెచ్చుకునేలా ఏదో ఒకటి మంచి కార్యం చేశారనుకోండి, చూడండి ఎంత సుఖంగా, ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా ఉంటారు చెప్పండి. అదే విధానంగా మన దుఃఖానికి కారణం మనం చేసిన పాపాలైతే, మన సంతోషానికి మనం చేసిన పుణ్యాలు. చూడండి, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఏదైనా తండ్రికి తల్లికి లేదా కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియకుండా ఏదైనా ఒక మంచి కార్యం చేసి చూడండి, ఎంత ఆనందంగా, ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా ఉంటారు తెలుసా. అది నలుగురికి తెలిసింది అనుకోండి, దానివల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఇంకా ఎవరో వచ్చి మిమ్మల్ని ఇలా చేశారంటే కదా అని అడగంగానే ఏదో తెలియని సంతోషం ప్రాప్తిస్తుంది. అందుకే మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేయడం వల్ల మీకు ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం ప్రాప్తిస్తుంది, కానీ దుఃఖం కాదు. గుర్తుంచుకోండి. అందుకే మంచి పనులు చేయండి, మంచి వారి స్నేహం చేయండి, దానివల్ల మంచిదే జరుగుతుంది. ఈరోజు మంచి మాట పరిపూర్ణంగా అర్థమైంది అనుకుంటా. దీనికి సంబంధించినట్టుగా 2 నిమిషాల్లో చెప్పే ఒక చిన్న కథ. అంటే పూర్వంలో ధ్రువుడు అని ఒక మహారాజు ఉంటాడు. అతను ఒక గొప్ప సంకల్పం చేసి ఒక తపస్సుని ఆచరిస్తాడు, ఘోరమైన తపస్సు. కానీ అతను ఆ ఒక తపస్సుని ఆచరించేస్తే 3 లోకాలను కూడా గెలవచ్చు. దాన్ని తెలుసుకున్న ఇంద్రుడు, సమస్త దేవతలు భయభ్రాంతులై అతనిపై ఎన్నో డిస్టర్బెన్స్ చేస్తారు.
ఎన్నెన్నో ఆటంకాలని ఏర్పరుస్తారు. అయినప్పటికీ శ్రీహరి ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళు ఎవ్వరి నుంచి ఏమి చేయడానికి కాలేదు. ఎందుకంటే అతను పుణ్యకార్యాన్ని ఆచరిస్తున్నాడు. అంటే ధ్యానము, కఠోరమైన ధ్యానం, కఠోరమైన తపస్సు, ఏకాగ్రత మరియు ఇవన్నీతో పాటు ఆత్మబలం. అంటే నేను ఏదైనా సాధిస్తాను అనే ఒక మంచి వరకు వెళ్ళే లోపు మంచివారు కూడా వాళ్ళని డిస్టర్బెన్స్ చేయడానికి కాలేదు. గుర్తుంచుకోండి, మంచితనానికి అంత శక్తి ఉంటుంది, గొప్పతనం ఉంటుంది. ఆఖరికి అతను తపస్సుని గెలిచి శ్రీహరి దర్శనాన్ని ఇవ్వంగానే అతను కోరుకుంది మోక్షం మాత్రమే. ఇది ఈ కథలో ఉన్న సారాంశం. అంటే మనం చేసే పుణ్యకార్యాలు ప్రతి మంచిది భగవంత్ అర్పణం అవుతుంది, భగవంతుని పాదార్పణం అవుతుంది. మనం చేసే పాపకృతులు అన్నిటికీ కూడా మనము మన కుటుంబ సభ్యులు అనుభవించాల్సి వస్తుంది అని ఈ కథలో ఉన్న సారాంశం. ఇక సంప్రదాయం. మన సంప్రదాయంలో ఎవరైనా గొప్పవారికి, పెద్దవారికి, తల్లి, తండ్రి, గురువులు, దైవ సమానులకి పాద నమస్కారం చేస్తూ ఉంటాం. దీని వెనుక ఒక అద్భుతమైన వైజ్ఞానికం కూడా ఉంది. అదే విధానంగా ఏదైనా గురువుల్ని దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళు అక్షతలతో ఆచరిస్తారు. అదే అక్షతలని మన చేతిలో కూడా అందిస్తారు. ఆ అక్షతలను మనము తలపై వేసుకుంటాము, జోల్లో పెట్టుకుంటాం, దేవుడి దగ్గర పెడతాము. కానీ ఆ అక్షతలకి మీరేదైతే మనసులో కోరుకుంటూ వాళ్ళ దగ్గర ఇలా అంటారో ఆ ఒక వాళ్ళ మంత్రశక్తితో భగవంతుని నామం చెప్పి మనకి అందించినప్పుడు ఆ అక్షతల్ని గంధంలో కలిపి నుదుటిపై మనము ధరించామంటే మీ నుదుటి రాతిలో లేనిది కూడా మీకు ప్రాప్తిస్తుంది. అంటే ఆ మంత్రానికి, అక్షతలకి గురు శక్తి అంత గొప్పది అని. అందుకే కొందరు ఏం చేస్తారంటే కొందరు గురువుల చేతుల్లో తిలకాన్ని పెట్టించుకుంటారు, నాలుగు పైన ఓంకారాన్ని రాయించుకుంటారు, తలపైన చెయ్యిని పట్టించుకుంటారు. అంతేకాకుండా గురువుల స్పర్శ అంటే వాళ్ళ చేతిలో నుంచి గంధాన్ని, విభూదిని, కుంకాన్ని రాపించుకుంటూ ఉంటారు. ఒక గురువు చెవులో మంత్రాన్ని ఉపదేశం చేస్తే ఎటువంటి శక్తియో గురుగారు ఏదైనా గంధము, భస్మము అటువంటిది తిలకంలో ధరించినప్పుడు వాళ్ళలో ఉన్న చైతన్య శక్తి మన శరీరం ప్రవేశం చేస్తుంది. దీన్ని వైజ్ఞానికంగా కూడా నిరూపించాలి. ఎలా అంటే టచ్ థెరపీ అంటాం. గుర్తుంచుకోండి, దీన్ని టచ్ థెరపీ అంటాం. ముందు నుంచి ఉండేది. సైకలాజికల్ గా ఎవరైనా ప్రాబ్లం ఉండేటప్పుడు వాళ్ళకి వెన్నపూస పైన జోరుగా ఇలా కొట్టడం వల్ల, అంటే జోరుగా అంటే ఒక జస్ట్ టచ్ చేయడం వలన వెనుక చక్రాలు జాగ్రత్త వ్యవస్థకు వచ్చి వాళ్ళ శరీరంలో ఒక అయస్కాంత శక్తిలా, కెనెటిక్ ఎనర్జీలా ఏర్పడి వాళ్ళు సైకలాజికల్ గా ఉన్నవారు నార్మల్ అయ్యేవారు. అదే విధానంగా తలపై ఇలా చేయి పెట్టడం వల్ల ఈ శరీరంలో ఉన్న చైతన్య శక్తి సహస్రార చక్రం మూలకంగా వాళ్ళ శరీరం వెళ్తుంది, ఆరా ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. జస్ట్ మీరు చూడండి, కాంతి కిరణాలు పైనుంచి దిగుకొస్తున్నారు, మీరు చెయ్యి అడ్డం పెట్టండి, ఆ కిరణాలు పోవు. మన శరీరంలో ఏముంటుందో అది ఇలా స్ప్రెడ్ అయ్యి లోపలికి వెళ్తుంది. అలాగే ఇది వైజ్ఞానికంగా కూడా నిర్మాణమైంది. ఒక మనిషిలో ఉన్న శక్తి మరొక మనిషికి ప్రవాహం జరుగుతుంది. అందుకే ఎవరికైనా ఏదైనా భారీ సమస్యలు, ఆత్మబలం లేని వారు, ఎప్పుడు క్షోభతో ఏడుస్తూ బాధపడే వారు వాళ్ళ తలపైన ఇలా చేపెట్టి భగవంతుని నామస్మరణ చేయడం, అలా చేయడం వలన వాళ్ళకి శరీరంలోకి దైవశక్తి అనేది ప్రవాహం జరుగుతుంది. ఇటువంటివి ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ కూడా వైజ్ఞానికమే. మీరు ప్రతిరోజు మీరు ఏదైనా గొప్ప సంకల్పం సాధించి భగవంతునికి అర్చించిన అక్షతల్ని గంధంతో కలిపి నుదుటిలో పెట్టుకుంటూ ఉండండి. ఖచ్చితంగా త్వరలోనే మీ సంకల్పం సిద్ధిస్తుంది. అక్షతలకి అంత ప్రభావం, అక్షతల్ని నుదుటిలో ధరించడం వల్ల మరింత ప్రభావం. ఇదే మన సంప్రదాయం. ఈరోజు దివ్యవాస్తు. మనము నివాసించే ఇళ్లల్లో భూమి అంటే కింద బునాదిలో ఏదో ఇల్లు కట్టేటప్పుడు ఏదో తెలియకుండా ప్రేత వస్తువులు అంటాం. అటువంటివి ఏదైనా ఆ ఒక బునాదిలోనో మట్టిలోనో చేరుకొనేస్తే ఆ ఇంట్లో తల్లి, తండ్రి, పిల్లలకు ఒక విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎలా కనుక్కోగంటాం? దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పండి? దాన్ని ఫైండ్ అవుట్ చేయలేము. ఏ స్కానర్ తెచ్చినా అవి కనబడిన తీయలేము. అటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే పరిపూర్ణంగా భక్తితో
ఇంట్లో ఒక శ్రీవాస్తు యంత్రాన్ని తగిలించి మాకు ఇంట్లో ఉన్న దోషాలు నివృత్తై పిల్లలు, తల్లి, తండ్రి మరియు కుటుంబం సంతోషంగా ఉండాలి అనుకొని శ్రీవాస్తు యంత్రాన్ని ఇంట్లో పెడితే అటువంటి దోషాలుంటే తగ్గుతాయి. రేపు ఆదివారం ద్వాదశి దగ్ధ యోగం ఉంటుంది. అంతేకాదు భీష్మ ద్వాదశి కూడా రేపు విశేషమైన రోజు. దగ్ధ యోగం ఉన్న ధ్యానం చేయడానికి, జపించడానికి, దైవ పూజించడానికి చాలా విశేషమైన రోజు. దగ్ధ యోగం ఉంది, పైగా ఆరిద్ర నక్షత్రం. రేపు ఉదయాన్నే ఎవరైతే హనుమాన్ చాలీస చదువుకోవడం లేదు, దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో వెళ్ళి నువ్వులతో దీపాలు వెలిగించడం, నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం, ఆ తమలపాకుతో ఆరం అందించడం, ఇలా ఆంజనేయ స్వామికి రేపు విశేషమైన శక్తి. లేదా ఇంట్లోనే రేపు ఉదయాన్నే ఆంజనేయ స్వామికి సింధూరంతో అభిషేకం చేసి హనుమాన్ చాలీస చదువుకోండి. భక్తి శ్రద్ధతో ఆ సింధూరాన్ని నుదుటిలో ధరించండి. ఇది చాలా మీకు ధైర్యం, సాహస లక్షణాలు మరియు ఏదో తెలియని భీతి ఉంటే అది దూరం అయిపోతుంది. ఈ రోజు మృగశిర నక్షత్రం కదా, దైవ నక్షత్రం. మంచి కార్యాలు చేయడానికి చాలా అద్భుతమైన రోజు. ఈ రోజు దానము, ధర్మ కార్యాలు, ఎవరికైనా దానం ఇవ్వడం. అయితే ఈరోజు నల్లటి ఒత్తులతో గుర్తుంచుకోండి. ఈరోజు ఎక్కడైనా శనేశ్వర ఆలయంలో లేదా ఏదైనా విష్ణు ఆలయంలో నువ్వుల ఒత్తులు అని వస్తాయి, నల్లటి గుడ్డలో తయారు చేసింది. ఆ ఒత్తులతో దీపం వెలిగిస్తే శని దోషం నివారణ అవుతుంది. అంతేకాదు ఈ నక్షత్రం పశుపతినాథ నక్షత్రం. ఈరోజు శివనామ స్మరణ చేసి, పశుపతి నామ స్మరణ చేసి, ఈశ్వరునికి పాలుతో అభిషేకం చేసిన మనకి అవమానాలు, అపవాదాలు తప్పిపోతాయి. మృగశిర నక్షత్రం ఏకాదశి రోజు అటువంటి దివ్యమైన రోజు. కానీ అన్నిటికన్నా గొప్పది ఏంటంటే ఈరోజు కొబ్బరి బొండ నీళ్లు కొన్నైనా తీసుకొని, లేదు కొబ్బరికాయని కొట్టి ఆ నీరుని తీసుకొని దగ్గరలో ఎక్కడైతే అశ్వత్థ వృక్షం ఉంటుందో ఆ వృక్షం కింద మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపణే, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయ తే నమః అంటూ మీ కోరిక ఏదైనా తెలుసుకొని, వృక్షరాజా నా సంకల్పం నెరవేరాలి అని తెలుసుకొని మీరు ఆ వృక్షానికి పోసిరండి. ఎవరైతే ఇల్లు కొనుగోలు చేయాలో, ఎవరైతే భూమి కావాలి అనుకుంటున్నారో, ఎవరికైతే భూమికి సంబంధించినట్టుగా ఏదో పనులు పెండింగ్ ఉన్నాయి అనుకుంటారో వాళ్ళు వెళ్ళి ఈ కృతువును ఆచరించండి, ఖచ్చితంగా అది నెరవేరుతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం
సంప్రదించవలసిన నెంబర్లు 8884452334, 040682766622.